ఏడ్చుకొని అంతా అయిపోయి కూటం కూడా అయిపోయిన తర్వాత అక్కడే ఒక ప్రక్క నిలిచి ప్రార్థన చేసుకున్నాను నేను కూడా. దేవా, ఎంత అద్భుతమైన అనుభవం నాయన, ఎంత అద్భుతమైన ఆత్మీయత, ఎంత మాధుర్యంతో కూడిన ఆరాధన ప్రభువా. బా, నీ దాసునికి నీవిచ్చిన వరం ఇది. నీకు స్తోత్రం. నువ్వు నన్ను నీ పనికి పిలిచావు. ఆయన మాస్లామణి గారిని చూసి ఒక ప్రార్థన చేశాడంట. నేను కూడా ప్రసంగం చేసేటప్పుడు ప్రజలు ఎలా వినేటట్టు దీవించు తండ్రి అని. ఆయన అనుభవం అదైతే నా అనుభవం ఏంటంటే, ఆయన ఆరాధించినప్పుడు నేను పొందిన ఆ పులకింత అనుభవం, ఆ స్పర్శ, ఆనందం. ఉపదేశంలో కూడా నేను దేవుని ముందు అడిగాను, దేవా ఇలాగూ నిన్ను పాడి కీర్తించే భాగ్యం నాకివ్వు. అలా పాడి నిన్ను మయంపరుస్తున్నప్పుడు విను ప్రతి హృదయము కూడా సంధించబడి నీలో ఆనందించి పరవశించి నాట్యమాడే కృపనివయ్యా. నాకు సహాయం చేయండి. బోలెడంత వేదనతో, భయంతో, ఆందోళనతో కృంగిపోయి, కుమిలిపోయి, దిగజారిపోయి, విసిగి, వేసారి, నలిగిపోయి వస్తారు నీ సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు నీ ఆత్మచేత ఆదరించబడి, ధైర్యపరచబడి, నెమ్మదిపరచబడి, తృప్తిగా, ప్రశాంతంగా, ఆనందంగా, సమాధానంగా తిరిగి వెళ్ళకెళ్ళేటట్టు కృపనివ్వయ్యా. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా, చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము.